వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ఎన్నికల్లో వెనుకబడిన బలహీన వర్గాల వారికి బీసీ రిజర్వేషన్ కల్పించాలని దర్పల్లి మండల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ముఖ్య అతిథులుగా మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు సరిత పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి సరిత మాట్లాడుతూ, రానున్న స్థానిక ఎన్నికల్లో వెనుకబడిన బడుగు బలహీన తరగతుల కుటుంబాల నుండి ఎన్నికల్లో నిలబడితే ప్రజలు, యువకులు ప్రతి ఒక్కరూ బీసీ కులాలు ప్రతి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వెనుకబడిన బలహీన వర్గాల తరగతుల ఉద్యమాలు ప్రతి క్రమంలో చేపట్టి బీసీలకి 42% ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పించాలని బీసీ అన్ని వర్గాల నాయకులు పోరాడితే హైకోర్టు నుండి ఖచ్చితంగా వెనుకబడిన తరగతులకు మద్దతుగా జీవో న్యాయస్థానం తీర్పు ప్రకటించే వరకు ఉద్యమం ఆపవద్దని పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమంలో భాగంగా కార్యవర్గాన్ని తాత్కాలికంగా ఎన్నుకున్నారు. దర్పల్లి బీసీ జేఏసీ కన్వీనర్గా సంపేటి సుమన్, కో కన్వీనర్ చెలిమెల నర్సయ్య, సభ్యులు కర్క బాలరెడ్డి, బాలయ్య, మచ్చ రఘురాం, సాయి, డాక్టర్ అంకం ఆనంద్, ఎల్ సతీష్ గౌడ్, దుబాక్, రేకులపల్లి కిరణ్ కుమార్, గోవింద్పల్లి కనకం రాజేందర్లుగా రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్తీక పౌర్ణమి రోజు మా నిజామాబాద్లో బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలంలో లింబాద్రి నరసింహస్వామి ఆ దేవుడు కొండ మీద ఉంటాడు. అత్యంత పవర్ఫుల్ దేవుడు. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవానికి అయితే అది లింబాద్రి కాదు, నింబాద్రి. మొత్తం కూడా వేప చెట్లు ఉన్నాయని చెప్పి నింబాద్రి అంటారు. రాను రాను లింబాద్రి అయింది. చాలా మహిమగల దేవుడు అని చెప్పి అందరం కూడా ఇక్కడికి వస్తాం. మరి ఈ దేవుడి దయ వల్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడి నుంచి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఈ మండలానికి సంబంధించి అన్న మహేష్ కుమార్ గౌడన్న గారు ఉన్నారు. అట్లనే ఒక 3 రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ నియోజకవర్గం నుంచి ఉన్నారు. మరి మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నది పక్కకు పెడితే రూలింగ్ పార్టీది అంతా నడుస్తూ ఉంది. అయినప్పటికీ రైతులు కష్టాల్లో ఉంటే కనీసం పట్టించుకోని పరిస్థితి ఉంది. మక్కలు 80% దళారులు కొన్న తర్వాత ఇప్పుడు మెల్లగా కాంటాలు తెరిచేటటువంటి పనిలో ప్రభుత్వం ఉన్నది. ఇది చాలా దారుణం, అన్యాయం. అదేవిధంగా మొత్తం తడిసిపోయినటువంటి వరి కూడా ఇంకా కూడా కొంటమని మాటిస్తలేరు. మొన్న మేము ఎంచా బోధన్ దగ్గరికి పోయి వచ్చినాక కలెక్టర్ గారు పోయి విజిట్ చేసినట్టు తెలిసింది. మరి కలెక్టర్ గారు అన్ని చోట్లకు విజిట్ చేయాలి, ఖచ్చితంగా తడిసిన ధాన్యం కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మరి అనేకమైనటువంటి ఇక్కడ ఏవైతే చెక్ డ్యామ్స్ ఇదివరకు కట్టినామో కొంత అక్కడక్కడ డిస్టర్బెన్స్ అయ్యి చెక్ డ్యామ్లు కూలిపోయి చాలా పంట పొలాలు మునిగినాయి బాల్కొండ నియోజకవర్గంలో అని చెప్తున్నారు. దానికి సంబంధించి పంట నష్టం ఇస్తామని ఇంతవరకు కూడా ప్రభుత్వం ముందుకొస్తలేదు. ఒక పక్క ప్రభుత్వం ముందుకొస్తలేదు, ఇంకొక పక్క ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాలను నిలదీస్తలేవు. సో నేను ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు ముంపుకు గురైనటువంటి ఆ గ్రామాలకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అక్కడ ఉండేటటువంటి పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. లింబాద్రి గుట్టకు సంబంధించి మరి ఇదివరకు కేసీఆర్ గారు నరసింహస్వామి భక్తుడు కాబట్టి ఆయన ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసిండ్రు. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి. ఉదాహరణకు మా ఆడబిడ్డలకు పైన చేంజింగ్ రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఇటువంటి వసతులు లేవు, వాటిని చేయాలి. పైగా ఎవరైతే వంశపారంపర్యంగా ఇక్కడ అర్చక స్వాములు ఉన్నారో వాళ్ళందరికీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు కింద ఉంది, అది కూడా పూర్తి కాలేదు. ఇంకొక 20-25 లక్షల రూపాయలు అయితే పూర్తవుతుంది. సో మహేష్ కుమార్ గౌడన్న గారు మరి దీని మీద, ఈ ఆలయం మీద, మన మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని వసతులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.